లేదమ్మా. కానీ ఆ పాత సినిమాలు కూడా తెచ్చుకొని చేశాడు అనమాట. అవన్నీ మనకు తెలదు, మీరు అందరూ చెప్తేనే నాకు తెలుసు. కాబట్టి మరి నాకు తెలిసి ఈ న్యూస్ చూసి నాకు తెలిసింది ఇదే, కానీ ఇక నాకు ఇండివిజువల్గా నాకు తెలియదు. మీరు చెప్పడం, న్యూస్ చూడడం తప్ప నాకు ఏమీ తెలియదు. జీరో. నాకు ఏమీ తెలియదు అంటే జీరో. నేను ఉదయం వరకు నాకు జీరో, ఏమీ తెలియదు. ఆ తర్వాత మా వాళ్ళు ఫోన్లు చేసి అది చేసి ఏదో చూసిన వాళ్ళు ఉంటారు కదా, మా తమ్ముళ్ళు, మా పెళ్ళిళ్ళు, మా అందరూ ఫోన్లు చేసి చెప్పారు. చెప్తే అప్పుడు నేను యూట్యూబ్లో చూస్తే వరుసగా వచ్చేస్తాను అన్ని ఛానల్ నుంచి. ఏటరా బాబు ఈ కర్మ మనకి ఎందుకు, ఎలాంటి పనులు ఎందుకు చేయాలి మనం, ఎందుకు తిన్నందుకు మనం చాలు కదా, ఎందుకు అడ్డుగా ఎందుకు సంపాదించిన, ధర్మంగా రూపాయి సంపాదించిన చాలమ్మా, అధర్మంగా 10 రూపాయలు సంపాదించిన ఎందుకు వేస్ట్, ఎందుకు వేస్ట్, మనకు అనవసరం. చాలు. మనశ్శాంతి లేనిది డబ్బు ఎందుకమ్మా, మనశ్శాంతి లేనిది డబ్బు ఎందుకు, మనకి మనశ్శాంతి ఉండాలి. తిన్నది అంబలైనా పర్లేదు, గింజ అయినా పర్లేదు, మనశ్శాంతి ఉండాలి. ఆ మనశ్శాంతి లేకుండా ఇప్పుడు నాకు చేస్తాను. నాకే 5 రకాల జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు తెల్లారులేసి నేను తినలేదు, తిందామంటే ఎవరు తినేస్తున్నారు కదా, గడికొకరు వస్తున్నారు, ఒకరేమో అంటున్నారు. నేను సాయంత్రం అలాగే తమ్ముడు వచ్చారు. ఇప్పుడు నా రోజే అన్నారు మీరు. రవి ప్రేమ పెళ్లి చేసుకున్నాడండి. ప్రేమ కాదండి, అక్కడెక్కడ అమ్మాయికి నచ్చింది, ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్నాను.